సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు అయితే మనం ఇసామియా బజార్కి వచ్చేసాము. ఈరోజు వివేకానంద 161 జయంతి ఉత్సవాలకైతే మనం వచ్చాము. మనతో పాటు ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. సార్, ఎలా అనిపిస్తోంది ఈ యువజన సంఘం ఇలా చేయడం? మీ స్పందన ఏంటి? యువజన సంఘము మరియు ఇసామియా బజార్ సంఘం తరఫున 161 మన స్వామి వివేకానంద జన్మదినం జరుపుతున్నందుకు వారికి విచ్చేసిన ఇక్కడ మన చీఫ్ గెస్ట్గా విచ్చేసిన వేణుగోపాలాచారికి మరియు శ్రీనివాస్ యాదవ్ గారికి మరియు మన సతీష్ గౌడ్ గారికి మరియు అశోక్ గారికి మరియు విచ్చేసిన పెద్దలకు అందరికి కూడా మన వివేకానంద సెలబ్రేషన్ జరుపుతున్నందుకు వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాడు ఈ కార్యక్రమం ఇదే విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్, జై ఇండియా. సార్, అంటే ఇప్పుడు మనకి పాలిటిక్స్ కి అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు ఇక్కడ మనకి కనిపిస్తున్నారు. సో ఇలా కనుక ఏకమై అందరూ కనుక పనిచేస్తే మన రాష్ట్రం ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఇదమ్మా అది ఎలక్షన్ ఉన్నప్పుడే ఉంటుంది. ఇప్పుడైతే అటువంటి భేదాభిప్రాయాలు ఏముండవు. ప్రతి ఒక్కరం కూడా ప్రతి పార్టీ కూడా ఈ యొక్క యూత్ యొక్క సెలబ్రేషన్స్ ఉంటాయి. అందువల్ల ఇక్కడ మన బీజేపీ వాళ్ళు వస్తారు, టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, మరియు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. మిగతా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు కలిసిమెలిసి పాల్గొని విజయవంతం చేయడానికి మేము అందరం సాయశక్తుల కృషి చేస్తుంటాము. మా తరఫు నుంచి కూడా ప్రత్యేకంగా అన్ని విధాల సహకారం ఉంటుందని కూడా తెలియవలసింది.